వచ్చిన బాటరా, ఇది జానపదాల జాతర ఆట పాట. అందరికీ శనార్థులు ఎట్లున్నారులా? మంచిగా ఉన్నారు కదా? మస్తు మంచిగానే ఉంటారు తెలుసు. ఈ పిల్ల ఎప్పుడు వస్తుంది, కళాకారులను ఎప్పుడు పట్టుకొస్తుంది, మన ఆటపాట ఎప్పుడు షురూ అవుతుందని టీవీల కాడ సిద్ధంగా కూర్చున్నారు నాకు తెలుసు. ఇంకా ఆలోచన చేయకుండా మనము షురూ చేద్దాము. ఏందుల్లా అసలే పెళ్ళిళ్ళ సీజన్ కదా, ఏడ చూడు పెళ్ళిళ్ళు, దావత్లు, పెళ్ళిళ్ళు. ఏంది మరి, ఎంత పెళ్ళికైనా కూడా తినే అంతనే తింటాం కానీ ఎక్కువ తింటామా? ఎంత తిన్నా కూడా కడుపు నిండుతుంది కానీ మనసు అయితే నిండదు కదా. మరి మనసు నిండాలంటే మంచి సంగీతాన్ని, మంచి పాటలు నిండితేనే మనసు అనేది దిల్ ఖుష్ అయిపోతుంది. మరి ఇవాళ మన అందరి మనసులు నింపడానికి మన ఆట పాట సీజన్ 3 క్వార్టర్ ఫైనల్స్లో మీ అందరినీ కూడా అలరించడానికి అద్భుతమైన కళాకారులు వచ్చేసిర్రు. మరి ఎవరు వచ్చిర్రు, ఏడికెళ్ళి వచ్చిర్రో అరుచుకుందాము. ముందుగా మా వాయిద్య కళాకారులు వచ్చేసిర్రా? అన్నలు అందరికీ నమస్తే అన్న. అసలే క్వార్టర్ ఫైనల్స్ కదా, మా వాళ్ళు కూడా ముందే వచ్చి కూర్చుంటారు. అట్లనే మా పొరగలు వచ్చేసిర్రా? పిల్లలు వచ్చేసిర్రు, సిద్ధంగా ఉన్నారులా. మరి పెబ్బలు ఎవరు, జింగలు ఎవరో తెలుసుకునే ముందు ఒక్కసారి మా అన్నను మందలించుకుందాము. అన్న దండాలే, మంచిగున్నావా? మంచిగున్నారా శృతి? నువ్వు బాగున్నావు కదా? నేను సూపర్గా తయారై వచ్చేసిన అన్న. బయట ఎండలు మండుతున్నాయి, ఆ ఎండలకు చల్లదనాన్ని ఇచ్చే ఆటపాట మన కళాకారులు అందరూ కూడా వచ్చి ఉన్నారు కనుక చక్కని పాటలు వినిపించు తల్లి. ఖచ్చితంగా ఇలా అద్భుతమైన కళాకారులను పట్టుకొని వచ్చిన. మరి ఏడికెళ్ళి వచ్చిర్రు, ఎవరు వచ్చిరో చూడబుద్ది అవుతుందా? నువ్వే కాదు, టీవీల కాడ మనోళ్ళు కూర్చున్నారు, ఎవరు వచ్చిర్రు అని వాళ్ళు కూడా మస్తు ఆకృతిగా చూస్తున్నారు. ఇంకా ఆలోచన చేయకుండా చూద్దాము. ముందుగా ఎవరు వచ్చిర్రు, ఏ పెబ్బొచ్చిండో ఒక్కసారి ఇటు చూద్దాము. అమ్మో, మా వెంకట్రావన్ వచ్చేసిండు. అన్న నమస్తేనే. అమ్మా నమస్తే అమ్మా. మంచిగున్నావా? మంచిగా ఉన్నాను. మరి జుంగల్ని పట్టుకొని వచ్చినావా, ఒక్కరినే వచ్చినావా? పట్టుకొచ్చానమ్మా. పట్టుకొచ్చారు, అటొక్కలు ఇటొక్కలు కలర్ఫుల్గా ఉన్నారు కదా మంచిగా. మరి ఇదికైతే వెంకట్రావన్ వచ్చిర్రు. మరి పోటీగా ఇంకొక పెబ్బ ఉంటారు కదా, మరి ఆ పెబ్బ ఎవరో ఒకసారి చూద్దాము. మరి మా అనిల్ అన్న వచ్చేసిండు. అనిల్ అన్న మంచిగున్నావా? చాలా బాగున్నామ్మా. మరి జుంగలు తయారున్నారా? మనందరం మంచిగా ఉండాలి, అందరం ఆడాలి పాడాలి అని ఆటపాటకు ఇద్దరు జుంగల్ని మరి ఆడుకుందాం, పాడుకుందాం, ఆటపాట షురూ చేసుకుందాము. మరి ముందుగా మీ అందరికీ తెలుసు, మొదటి ఉద్ది పెబ్బలతో మొదలవుతుంది. నేను మళ్ళీ మీ ఒక్కసారి గుర్తుకు చేస్తున్నా, ఇదివరకు లాగా అటొక్కలు ఇటొక్కలు సెలెక్ట్ గారు. ఈ నలుగురిలో ఒక్కరు మాత్రమే ముందుకు వెళ్తారు, అంటే ఒక్కరు మాత్రమే సెమీస్కి సెలెక్ట్ అవుతారు. మరి ముందుగా పెబ్బతో మొదలు పెడదాము. మరి వెంకట్రావన్న వచ్చేస్తావా? వచ్చేసేయగా. జోర్దార్ తయారైనదా? టిప్పు టాప్ ఎప్పుడు ఒక సున్ని వేసుకుంది, ఇలా 2 సున్నీలు తెచ్చుకున్నావు, కిందోటి వీదోటి కట్టేసావు కదా. అవును, ఎందుకు అందంగా కనబడదామన్నా? అందంగా అబ్బో, యాంకర్ కన్నా అందంగా నువ్వే కనబడతాను. అసలే క్వార్టర్ ఫైనల్స్ అంటే పాట ఎంత అందంగా ఉండనో మనిషి కూడా అంతే అందంగా ఉండాలని మంచిగా తయారై వచ్చేసినావు కదా. మరి ఒక్కసారి ఊరు పేరు గుర్తుకు చేయ మన వాళ్ళకి. ఓకేమ్మా. నా పేరు ఎడ్ల వెంకట్రావు, మాది విజయనగరం జిల్లా, అక్కడ పుట్టాను. ప్రస్తుతం అయితే అనంతపురం జిల్లాలో ఉంటున్నాను. మరి అక్కడి నుంచి వచ్చినావు, అంత దూరం నుంచి, పక్క రాష్ట్రం నుంచి వస్తేవి. ఏం పాట పట్టుకొచ్చినావు మరి ఆటపాటకి? ఆటపాటకి ఉత్తరాంధ్ర జానపదమే తీసుకొచ్చానమ్మా. ఉత్తరాంధ్ర జానపదాన్ని తీసుకుని వచ్చినావా? అవును. పాట పేరేంది చెప్పావా? మందులోడా ఓరుమాయలోడా. మందులోడా ఓరుమాయలోడా. ఇక మందులోడా ఓరుమాయలోడా ఈ పాట ఎక్కడ విన్నట్టు అనిపిస్తుంది కదా. మరి ఇన్నమా లేదా తెలుసుకోవాలంటే అన్న వాడాలి. మరి షురూ చేయాలి. సరేమ్మా. శ్రీకాకుళం జిల్లండి, నరసనపేట తాలూకా కత్తిరాజుపేటండి. ఊటగెడ్డల్లో బసలే వేసాడమ్మోరి నాయన ఓరి దేవుడా. మందులోడా ఓరి మాయలోడా, మామరారా గోపి చిన్నవాడా. మందులోడా ఓరి మాయలోడా, మామరారా గోపి చిన్నవాడా. రూపు ఎల్లాడ తుమ్మేరు తెచ్చ
తెచ్చాడ, పడమరా ఎల్లాడ పల్లేరు తెచ్చాడ, ఉత్తరా నిల్లాడ ఊరేడు తెచ్చాడ, దక్షిణం వెళ్ళాడ దమ్మేరు తెచ్చాడ, ఆ ఏరు తెచ్చాడ ఈ ఏరు కలిపాడ, ఎండ పెట్టాడా గుండా కొట్టాడా డబ్బాకెత్తాడా, మందులని నేలలేసినాడే, మందులోడా ఓరి మాయలోడా మామరారా గోపి చిన్నవాడా, మందులోడా ఓరి మాయలోడా మామరారా గోపి చిన్నవాడా. ఆహా అల్లుడొచ్చాడాని అత్త ఎదురుకెళ్ళింది, అత్తన పట్టుకొని మెత్తగదన్నాడా, మందులోడా ఓరి మాయలోడా మామరారా గోపి చిన్నవాడా, మందులోడా ఓరి మాయలోడా మామరారా గోపి చిన్నవాడా. సురమ్మ సొక్కంచు నల్లమ్మ నారంచు, ఆయంచు ఈ అమ్మను దంచు, మందులోడా ఓరి మాయలోడా మామరారా గోపి చిన్నవాడా, మందులోడా ఓరి మాయలోడా మామరారా గోపి చిన్నవాడా, మందులోడా ఓరి మాయలోడా మామరారా గోపి చిన్నవాడా. అన్నా అమ్మా నువ్వు పెబ్బవా జుంగవా? పెబ్బవేనా? పెబ్బనే అమ్మో, కదా. ఒకసారి మరి జుంగలకి కనిపించి ఇంత గట్టి పోటీ ఇచ్చిండు ఏంది మా అన్న. అసలు నిజంగా పెబ్బ తగ్గేదే లెవెల్లో, అసలు మంచి ఆరంభమే, చాలా చక్కగా ఆరంభించినావు, మంచిగా అనిపించింది అన్న. థ్యాంక్ యూ అమ్మా. అంటే నార్మల్గా మందులోడ మాయలోడ మన తెలంగాణ జానపదం వేరే ఉంటుంది, కానీ దాన్ని ఏమాత్రం తక్కువ లేకుండా జోర్దార్ జబర్దస్త్ ఉంది ఈ పాట కూడా. ఒకసారి ఈ అన్న మాటలో తెలుసుకుందాం. మరి యశ్పాల్ అన్న, వెంకట్రాములన్న పాట 2 రాష్ట్రాలను ఏలుతున్న పాట అన్నమాట. అటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్ర నుంచి ఇప్పుడు వచ్చినటువంటి పాట. ఈ పాటలో జనరల్గా మందులోడనే పాటలనే ఉన్నది, మందులోడ ఓరి మాయలోడ అనేది. అంటే పాతకాలంలో వైద్యం కూడా ఎలా చేయాలో పాటల్లో వివరించారన్నమాట. అంటే గుర్తుండిపోయేటట్టుగా. అవును. చాలా బాగా పాడినావు వెంకటరామనన్న. గతంలో పాడినటువంటి పాటల కన్నా ఇప్పుడు పాడేటటువంటి పాటలు మీ గొంతులో కూడా మంచి మెచ్యూరిటీగా వస్తుంది. చాలా బాగా పాడినావు, సూపర్ పాడినావు. ధన్యవాదాలు. బాగుంది. థ్యాంక్ యూ. మరి ఇడిదికి ఇంకొక పెబ్బు ఉన్నారు కదా, అసలు ఇలా పెబ్బలే ఆగుతలేరు. మరి ఈ పెబ్బు ఏం చేస్తాడో చూద్దాము. మరి అనిల్ అన్న, చెప్పమ్మా. ఏం పాట పట్టుకొచ్చుకున్నావు మరి? రైలు కట్ట కూలికి రమ్మని పిలిచే పాటనా? వయ్యారం ఇక నువ్వు రైలు ఎక్కి రావాలంటే ముందు ఈడికి ఎక్కి రావాలి, నా దగ్గరికి రావాలి, సరేనా? ఇక కొట్టూరు, ఇక రావాలి. అన్న ఒక్కసారి పేరు గుర్తుకు చేయ అందరికి, పేరు ఊరు. నా పేరు అనిల్ కుమార్, మాది ప్రాపర్ వచ్చేసి సిద్దిపేట జిల్లా. కానీ నేను ఈ పాటల కోసం, సంగీతం నేర్చుకోవడం కోసం హైదరాబాద్లోనే స్థిరపడ్డాను. మరి అన్న ఏం పాట అంటే రైలు పాట అని చెప్పేసినాం, మరి ఏంటి రైలు సంగతి ఏంది? పాలమూరు జిల్లా నుంచి వలస వచ్చే కార్మికులు రాసుకున్నటువంటి పాట. రైలు కట్ట కూలికి రమ్మని పిలిచే సన్నివేశంలో ఆమెను మభ్యపెట్టో ఆశపెట్టో ఆ కూలికి పిలిచే సందర్భంలో ఉన్న పాట అన్నమాట. ఏదో గమ్మత్ అనిపిస్తుంది కదా ముచ్చటింటే. మరి పాట వింటే అసలు సంగతి ఏందో మనకు కూడా తెలుస్తుంది. అన్న షురు చేస్తావా? చేసి కానీ
రాయపిల్ల ఎంకటి రైలు కట్ట కూలికి 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 అరే రాయపిల్ల ఎంకటి రైలు కట్ట కూలికి మూడు వందాలు ఇత ముక్కుకు ముక్కేరదెత మూడు వందాలు ఇత ముక్కుకు ముక్కేర మూడు వందాలు ఇత ముక్కుకు ముక్కేరదెత రాయపిల్ల ఎంకటి రైలు కట్ట కూలికి పిల్ల ఎంకటి రైలు కట్ట కూలి రాయపిల్ల ఎంకటి రైలు కట్ట కూలికి రాయపిల్ల ఎంకటి రైలు కట్ట కూలికి రాయపిల్ల ఎంకటి రైలు కట్ట కూలికి ఐదు వందాలు ఇత అద్దాల రైకదెత ఐదు వందాలు ఇత అద్దాల రైకదెత ఐదు వందాలు ఇత అద్దాల రైకదెత ఐదు వందలు ఇట అద్దాల రేఖదెత రాయపిల్ల ఎంకటి రైలు కట్ట కూలికి రాయపిల్ల వెంకటి రైలు కట్ట కూలికి రాయపిల్ల ఎంకటి రైలు కట్ట కూలికి రాయపిల్ల ఎంకటి రైలు కట్ట కూలికి రాయపిల్ల ఎంకటి రైలు కట్ట కూలికి రాయపిల్ల వెంకటి రైలు కట్ట కూలికి రాయపిల్ల ఎంకటి రైలు కట్ట కూలికి ఏయ్! రాయపిల్ల ఎంకటి రైలు కట్ట కూలికి అన్న వచ్చిందా మొత్తానికి మరి మొత్తానికి ఒప్పించి తీసుకుపోయిన కూలికైతే మొత్తం అయితే కూలికైతే పట్టుకొని పోయినావు మరి ఈ సంగతి ఏందో ఈ ముచ్చటేందో తెలవాలంటే మా అన్నని అడుగుదాము మా అన్నకైతే మంచిగా తెలుస్తాయి యశ్వలన్న చెప్పాలన్నా మొట్టమొదటి రైలు వేసినటువంటి ప్రాంతంలో చేసినటువంటి కూలీల పాటలా కనపడుతుంది అందులో ఆమెని ఎట్లో ఒకట్లా చేసి వంచి ఆమెను తీసుకెళ్లాలనేటటువంటిది కూడా ఈ పాటలో కనబడుతుంది. మహబూబ్నగర్ చెమట సుక్కలు లేని పరిశ్రమలు కానీ ప్రాజెక్టులు కానీ నీళ్ళ ప్రాజెక్టులు కానీ లేవు. అందుకనే ఎక్కువ మంది కూలీలు అక్కడి నుంచే ఉన్నారు. అక్కడనే ఎక్కువ పాటలు పుట్టినాయి. శ్రమ ఎక్కడ ఉంటుందో చెమట సుక్క ఎక్కడ పడుతుందో అక్కడే పాట పడుతుంది అన్నట్లుగా ఎక్కువ జానపదాలు ఎక్కడ ఉన్నాయంటే మహబూబ్నగర్ జిల్లాలోనే ఉన్నాయి. అంతరించిపోతున్న జానపదాలని తవ్వి తీసుకోవాలంటే ఆనిముత్యాల కన్నా వజ్రాల కన్నా విలువైన పాటలు మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నాయి. అటువంటి పాటల్లో ఒక ఆనిముత్యం పాట ఇది. చాలా బాగా పాడింది అనిల్ అన్న. సూపర్ సాంగ్ అన్న, బాగుంది. మొత్తానికైతే పెబ్బలు అయితే అసలు జోరుదారుగా మొదలు పెట్టేసారు. మరి ఈ జోరుదారు జుంగలు కూడా చేస్తాయా లేదా ఒకసారి చూడాలంటే పిలుచుకుందాం వాళ్ళని. మరి వెంకట్రావు అన్న, అమ్మా ఇటు సైడ్ ఏమో అక్క కనిపిస్తుంది, అటు దిక్కేమో మా అన్న కనిపిస్తుండు. మరి ఎవరిని పంపిస్తావు? ఇటు అక్కని పంపిస్తావా ముందుగా, అన్నని పంపిస్తావా? అన్నే పంపిస్తాను. అన్ననే పంపిస్తావా? ముందుగా కూర్చున్నాడన్నా, ఆ. అంతేనా? అంతే కదా. అన్న వస్తావా? అన్న ఏ ఊరికెళ్ళి వచ్చినావన్నా? మాది అనంతపురం డిస్టిక్ కళ్యాణదుర్గం మండలం. మాది బాల వెంకటాపురం విలేజ్ అని. అనంతపూర్ నుంచి వచ్చేసినావా? అవును మేడం. మరి అనంతపూర్ నుంచి మన ఆటపాటకి ఎట్లాంటి పాట పట్టుకుని వచ్చినావు? గట్టు మీద చిన్నది ఘనము గుడిసేది అనే పాట. పోటీ గట్టిగా ఇవ్వాలి. ఏంటిది? ఇది క్వార్టర్ ఫైనల్స్. సరే మేడం. మంచిగా యాదిలో పెట్టుకొని మంచిగా ఎలాంటి చిన్న తప్పులు కూడా లేకుండా మంచిగా వాడు, సరేనా? ఓకే మేడం.
గట్టు మీద గుడి చేసి కలము చిన్నది దాని మీద నా మనసున్నదిరా దాని యొక్క మీద నా మనసున్నదిరా పోవాలి అరే పోవాలి పోవాలిరా నేను తేవాలిరా అమ్మాయ్యాకు కోడల్ని చెయ్యాలిరా పోవాలిరా నేను తేవాలిరా అమ్మాయ్యాకు కోడల్ని చెయ్యాలిరా జడతాకి వస్తాడు జడబట్టి చూస్తాడు జడకు కుత్తులైన తెచ్చినాడ వాడు ఉత్తమాటలాడి పోనొచ్చినాడా జడకు కుత్తులైన తెచ్చినాడ వాడు ఉత్తమాటలాడి పోనొచ్చినాడా గట్టు మీద గుడిసేది ఘనము చిన్నది దాని మీద నా మనసున్నదిరా దాని యొక్క మీద నా మనసున్నదిరా పోవాలి అరే పోవాలి పోవాలిరా నేను తేవాలిరా మా తమ్మునికి వదినను చెయ్యాలిరా పోవాలిరా నేను తేవాలిరా మా తమ్మునికి వదినను చెయ్యాలిరా గుడిసెలాటికొస్తాడు గుట్ట కూసలాడతాడు గుండూలు ఆ గుడిసె కువాసాలు తెచ్చినాడ నాడు ఉత్తమాటలాడి పోనొచ్చినాడా గుడిసె కువాసాలు తెచ్చినాడ వాడు ఉత్తమాటలాడి పోనొచ్చినాడా గుడిసె కువాసాలు తెచ్చినాడ వాడు ఉత్తమాటలాడి పోనొచ్చినాడా గుడిసె కువాసాలు తెచ్చినాడ వాడు ఉత్తమాటలాడి పోనొచ్చినాడా మరి నీ పాట ఎట్లుంది నీ కథ ఎట్లుందో అడుగుదామా అక్కడ మా అన్న కూర్చున్నాడు కదా అడిగేద్దామా మరి యశ్పాల్ అన్న పాట ఎట్లుంది ఎలా పాడిండు ఒరిజినల్ జానపదం ఇది దీంట్లో ఏం విశేషాలు లేవు జనరల్గా మనకు కొన్ని పాటలు ఆంధ్రలో అనంతపురం కడప కర్నూలు నెల్లూరులలో ఎక్కువ రాసిన పాటలు ఉంటాయి అంటే కవులే జానపదాల మీద రాస్తారు జానపదాల మాదిరిగానే ఉంటాయి కానీ ఈ పాట అట్లా కాదు ఇది ఒరిజినల్ పల్లెల్లో పాడుకునేటటువంటి పాట అన్నమాట ఇది ఒక హాస్యంతోనే ఆయన్ని అడుగుతుంది ప్రియుడిని మంచి పాట బాగుంది చాలా బాగుంది కాకపోతే ఆ పాటలో ఉన్న సబ్జెక్ట్ ఏమో కొంచెం స్మూత్నెస్ అంటే చిన్నగా చెప్పాల్సినది నువ్వేమో గీంకరించినావు అక్కడక్కడ కొంచెం గొంతు బాగుంది కాబట్టి గీంకరించినావు దాంట్లో తప్పేం లేదులే కానీ కొంచెం స్మూత్గా పాడితే పాట ఇంకా బాగా వస్తుంది అసలు చాలా బాగా వస్తుంది ఓకేనా థ్యాంక్ యూ సూపర్ చాలా అద్భుతంగా పాడుతురు కదా మరి ఒక్కళ్ళని చూస్తేనే అట్లా అనిపిస్తే ఇంకా మిగతా వాళ్ళు ఏం కావాలి మరి వాళ్ళని కూడా పిలుచుకోవాలి కదా మరి అనిల్ అన్న మొదటిగా ఏ జుంగను పంపిస్తున్నావు ఈ జుంగ పరిశాన్లో ఉన్నాడు ఇప్పుడు ఏ జుంగ పరిశాన్ పాట పోటీ కోసమని పాట పాడడానికి వచ్చి ఆ పాట మర్చిపోయిందట నీ పాట ఎత్తుకుంటుండే ఇప్పుడు నా పాట ఎత్తుకుంటాడా నువ్వు చూడంగానే అట్లా అందంగా కనిపించినావంటే ఏందో పాడతాడంట లాలన్న విను నా మీద పాట పాడతాడా ఓ లాలయ్య అమ్మతోడి పిల్ల అమ్మతోడా చూస్తే నా పాట మర్చిపోయి నీ పాటే పాడాలనుంది ఓర్ నాయనో ఏం పాట మరి నీరు నిమ్మోరు పిల్ల నీ మొక మరటాక పిల్ల నీరు నిమ్మోరు పిల్ల నీ మొక మరటాక పిల్ల నిన్ను దుష్ట ముద్దొచ్చనే చిన్నదాన చిలకమ్మ నిన్ను దుష్ట ముద్దొచ్చనే చిన్నదాన చిలకమ్మ మంచిగా నన్ను చూడంగానే మంచి పాట గుర్తుకొచ్చిందా ఇక లాలయ్య నువ్వు కూడా కూర్చోవద్దు రావాలి కొట్టురు సప్పుడిగా ఎవరికి వెళ్ళి వచ్చినావు నాది నల్గొండ జిల్లా చింతపల్లి మండలం మాది పీకే మల్లెపల్లి గ్రామం మరి ఆ పాట ఎగిరిపోయిందా మరి ఆదికి వచ్చిందా మళ్ళా అదే పరిచయాలు పడుతున్నా మళ్ళీ నేను మొదటికి వస్తున్నా
ఇక నీ పాట పాడినాక నా పాట మర్చిపోయినా మళ్ళీ నేను నా పాట తీసుకోవాలి ఇప్పుడు. ఇక ఎక్కడ తోలో నాకు తెలియదు కానీ నువ్వు ఆడితే అత్తది కావచ్చు, మరి పాడతావా? పాడతా. ఓ ఈ మరదల సంగతి యాటిట్యూషన్ నేనే ఎత్తుకపోయినా అంటాడో ఏమో ఈ పిల్లగాడు. మరి నువ్వే వాడుకో ఇక, నేను పోతాడా? సరేనా? వీళ్ళు మంచిగా గట్టిగా వీళ్ళు మళ్ళీ రావాలి నీ మరదలు వరకు నువ్వు పక్కకు. సరే నేను పోతాను ఇక కానీ. బొంగారాల బోటి మీద మర్దలవో మర్దల, ఉంగారాల బులువ సేన మర్దలవో మర్దలా. ఓయ్ బొంగారాల బోటి మీద మర్దలవో మర్దల, ఉంగారాల బులువ సేన మర్దలవో మర్దల. ఉంగారాల బులువ సేను మర్దలవో మర్దల, ఉంగారాల బులువ సేను మర్దలవో మర్దలా. అయ్యో సంగాటావు మేసిపాయ మర్దలవు మర్దలా, సంగాటావు మేసిపాయ మర్దలవు మర్దలా. ఉంగారాల పోటి మీద మర్దలవు మర్దల, ఉంగారాల ఉలువ సేన మర్దలవు మర్దల. బొంగారాల బోటి మీద 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 మర్దలవు మర్దల, ఉంగారాల ఉలువ సేన మర్దలవు మర్దలా. ఎర్రెర్ర దుబ్బల్లో మర్దలవో మర్దల, ఏ ఉరుకుతున్నవేమ మర్దలవో మర్దల. ఎర్రెర్ర దుబ్బల్లో మర్దలవో మర్దల, ఏ ఉరుకుతున్నవేమ మర్దలవో మర్దల. తట్టన్నా నాగదాయే నీకు, తట్టన్నా నాగదాయ మర్దలవో మర్ద, కాలు పొట్టన్నా వదగదాయ మర్దలవో మర్ద. బొంగారాల బోటి మర్దలవో మర్దల, ఉంగారాల ఉలువ సేన మర్దలవో మర్దల. ఉంగారాల ఉలువ సేన మర్దలవు, ఉంగారాల ఉలువ సేన మర్దలవో మర్దల. ఉంగారాల ఉలువ సేన మర్దలవో మర్దల, ఉంగారాల ఉలువ సేన మర్దలవో మర్దల. ఉంగారాల ఉలువ సేన మర్దలవో మర్దల. అమ్మో అసలు ఏమన్నా చూసా ఏమన్నా ఉప వస్తుంది అయినా కూడా ఆపుతలేవు. పాటకి పాట ఉంది, ఆటకి ఆట ఉంది, దుంకుడు ఎగురుడు. అమ్మ ఇక మా అన్నని అడిగేద్దాం, అన్నకు నచ్చిండా మెచ్చిండా ఒక్కసారి. మరి అన్న మన లాలయ్య లాలించిండా? ఎంతగా వేసినావు, బాగా వేసావు. డ్యాన్స్ బాగుంది, దాంట్లో పాట ఇంకా బాగుంది. ఏం పని చేస్తావు నువ్వు? వ్యవసాయం పని. అందుకే పనిలో ఎంత గట్టితనం ఉందో పాటలు కూడా అంత గట్టితనం ఉంది. అందుకే ఆ పాట అంత గట్టిగా మోగింది. నువ్వు పాడే ప్రతి పాట ప్రతి పదం కూడా చాలా గట్టిగా పాడుతున్నావు. అంటే దాని అర్థం ఏంటంటే నీ శరీరం కూడా అంత సృష్టికరంగా ఉన్నది. గర్భంగా మాట్లాడుకునేటువంటి పదాలతో ఉన్నటువంటి పాట ఇది. మరదల మీద బావ పాడిన పాట చాలా బాగుంది. ఇక రెండవది ఏంటంటే నువ్వు ఎత్తుకున్న మొదటి సాకి ఉంది చూడు, చాలా సూపర్. నాకైతే బాగా నచ్చింది. చాలా హైలో వేసినావు, బాగుంది. థ్యాంక్స్ సార్. మరి చూసిరు కదా ఎట్లా నడుస్తుంది, జోర్దార్గా మస్తుగా ఉంది కదా. మరి ఇంకొంచెం మస్తీని ముందుకు తీసుకుపోవాలంటే ఇంకొక జుంగని పిలుచుకోవాలి. వెంకట్రావు అన్న, ఇందాక అన్న వచ్చేసిండు, ఇప్పుడు అక్కని పంపించేస్తావా? అక్కడ పంపిస్తా. అప్ప నుంచి కూర్చుంది ఎప్పుడు పిలుస్తారు అని కదా, అంతేనా అక్క? వస్తావా? వచ్చేసాయి. అక్క ఏం పేరు, ఏ ఊరికి వెళ్ళి వచ్చినావు ఒకసారి చెప్పాలి. నా పేరు రాణి, రంగారెడ్డి జిల్లా నుంచి వచ్చాను. ఏం పాట తీసుకుని వచ్చినావు? ఆపుర బండోడు. ఆపుర బండోడు ఆపుతాడా ఆపడా తెలియదా? పాట పాడితే తెలుస్తుంది. ఆపుర బండోడరట, ఏదో మంచిగా ఉంది కదా, గమ్మతుంది చూస్తా అంటే. మరి మంచిగా వాడు, పోటీ గట్టికి, సరేనా? ఇక నేను పోతున్నా, నువ్వు వాడుకో.
దొడిగిన దాకా రంగులు దిద్దిన దాకా రైకే దొడిగిన దాకా రంగులు దిద్దిన దాకా కాపుర బండోడో బండి మీద నేనొస్తా నిల్పుర బండోడో నీ వెంట నేనొస్తా చీరే కట్టిన దాకా చింగులు పోసిన దాకా చీరే కట్టిన దాకా చింగులు పోసిన దాకా కాపుర బండోడో బండి మీద నేనొస్తా నిల్పుర బండోడో నీ వెంట నేనొస్తా బండి మీద నీ సోకు బండి కింద నా సోకు మీకు నిమ్మ పండిస్తా నీ ఎట్లకు వేధిస్తా కాపుర బండోడో బండి మీద నేనొస్తా నిల్పుర బండోడో నీ వెంట నేనొస్తా కాపుర బండోడో బండి మీద నేనొస్తా నిల్పుర బండోడో నీ వెంట నేనొస్తా కాపుర బండోడో బండి మీద నేనొస్తా నిల్పుర బండోడో నీ వెంట నేనొస్తా అమ్మయ్య మొత్తానికైతే ఆపు నేను తయారయ్యొచ్చేదాకా ఆపు అంటావు. ఇక మన ఆడల గురించి తెలుసు కదా, 5 నిమిషాలు అంటాం, గంట సేపటి దాకా అసలు బయటికి వెళ్ళేదే లేదు. అన్న మరి ఎట్లుంది అక్క, పాట ఎట్లుంది, ముచ్చట ఎట్లుంది ఒకసారి చెప్పాలి. చాలా బాగుంది పాట. ఈ పాట పోలి చాలా పాటలు ఉన్నాయి. దీని మీద గూడంజన గారు చాలా బ్రహ్మాండమైన పాట రాశాడు, సినిమాలో కూడా వచ్చింది. ఆపుర రిక్షోడు రిక్షంట నేనొస్తా, గదరన రాసిన అనుకుంటుంది. ఆపుర రిక్షోడు రిక్షనక నేనొస్తా. ఈ పాట చాలా పాపులర్ అయింది, సినిమాలు కాదు బయటనే ఆయన ఉద్యమ కాలంలో రాసిన పాట. ఆ తర్వాత సినిమాలో దాసరి నారాయణరావు గారు పెట్టుకున్నారనమాట. పల్లెలలో ఉండేటటువంటి ఆడపడుచులకు అద్దం పడుతున్నటువంటి పాట అనమాట. అచ్చంగా నిజంగా చూస్తే ఇప్పుడు 2 వీలర్స్ రెడీ చేసుకొని ముందు కూర్చుంటాడు భర్త బయటికి వెళ్ళి, ఇక వస్తుందా, ఇక వస్తావా, ఇక వస్తావా, ఇక వస్తావా అంటే వస్తున్నా, ఇక అయిపోయింది అని చెప్పేసి 1-2 గంటలు ఆపుతారు. ఈ లోపల బండి వెళ్ళిపోద్ది. మంచిగా పాడినావు పాట. అయితే పాట పాడుతున్నప్పుడు పల్లవి ఎంత మంచిగా పాడినావో, చరణం ఉంది కదా, అది రిధం అక్కడక్కడ పోతూ ఉంది. అంటే నువ్వు పాడేటప్పుడు ఆ గొంతు కొంచెం జలుబు చేసి ఉన్నదో ఏమో మరి, చరణం అక్కడక్కడ పోతుంది, అది పోకుండా చూసుకో జాగ్రత్తగా మళ్ళీ వచ్చేటప్పుడు, ఓకేనా? రిధం పోకుండా చూసుకో. అనిల్ అన్న ఇంకొకరు ఉన్నారు కదా, ఓ పిల్లగాడు జోరుదారు తయారై వచ్చేసిండు. వాన కాదు అని వానకాలం నుంచి యాడ్ చేసుకుంటుండు, ఇప్పుడు తీసుకొని వచ్చి. మరి ఇది ఎండాకాలం కదా, అందుకే వానకాలం నుంచి యాడ్ చేసుకుంటే ఎండాకాలం పాడుతుంది. వానకాలం నుంచి యాడ్ చేసుకుంటే ఎండాకాలం వచ్చింది. మరి ఆ ముచ్చట తెలవాలంటే తమ్ముడు వస్తావు ఇక్కడికి, వచ్చేసి తమ్ముడు ఏం పేరు? అక్క నా పేరు కార్తీక్, మాది పెద్దపల్లి జిల్లా వెన్నంపల్లి గ్రామం. 7కి వచ్చిన అడగకముందే చెప్తాడు జిల్లా పేరు, ఫాస్ట్ ఉన్నాడు బాగా. మరి ఏం పాట పట్టుకొచ్చుకున్నావు? వానగొట్టే వానగొట్టే నగుబాయి. వానగొట్టినాడా? మరి ఇది ఎండాకాలం కదా, ఇప్పుడు కొడుతుందా వాన? మరి వాళ్ళ ఎండ కూడా వస్తుందా? అబ్బా ఎట్లయినా ఎండాకాలం కూడా 2 కవర్ చేస్తా అంటుండు పిల్లగాడు. మరి ఈ వానకాలం ఏంటిది, ఎండాకాలం ఏంటిది తెలియాలి అంటే ఇప్పుడు ఆ వానకాలమే కానీ పాటల వాన మురికి ఇప్పుడు గురువాలే, సరేనా? ఆ కురిసిన తర్వాత మా అన్న చెప్తాడు సంగతి ఏందనేది, సరేనా? మొదలుపెట్టిగా ఓకే. వనగొట్టే వానగొట్టే నగుబాయి, వనగొట్టే వానగొట్టే నగుబాయి, వానేడగొట్టే వనగొట్టే వానగొట్టే నగుబాయి. వనగొట్టే అవ్వాగారి రాంబాయి, వనగొట్టే అవ్వాగారి రాంబాయి, వరిసేన్ల మీద వనగొట్టే అవ్వాగారి రాంబాయి. ఎండగొట్టే నగుబాయి, ఎండగొట్టే ఎండగొట్టే నగుబాయి, ఎండగొట్టే ఎండగొట్టే నగుబాయి.
ఎండగొట్టే అత్తగారి రాంబాయి ఎండగొట్టే అత్తగారి రాంబాయి ఎండుగల్ల మీద ఎండగొట్టే అత్తగారి రాంబాయి ముసురు పెట్టే నగుబాయి ముసురు పెట్టే నగుబాయి ముసురేడ పెట్టే ముసురు పెట్టే నగుబాయి ముసురు పెట్టే అత్తగారి రాంబాయి ముసురు పెట్టే అత్తగారి రాంబాయి ముసలెడ్ల మీద ముసురు పెట్టే అత్తగారి రాంబాయి అవ్వగారందారత్తే నగుబాయి ఏడ దిగిండ్రే అవ్వగారందారత్తే నగుబాయి మాలెన కమాలు ఎనక రాంబాయి మల్లె తోటల్లా మాలెన కమాలు ఎనక రాంబాయి అత్తగారందారత్తే నగుబాయి ఏడ దిగిండ్రే అత్తగారందారత్తే నగుబాయి ఊరెనక ఎనక రాంబాయి ఉల్లి తోటల్లా ఊరెనక ఎనక రాంబాయి ఎనక రాంబాయి ఉల్లి తోటల్లా ఎనక రాంబాయి ఉల్లి తోటల్లా ఎనక రాంబాయి ఉల్లి తోటల్లా ఎనక రాంబాయి తమ్ముడు అక్క చక్కటి పాట ఆటపాటకి పట్టుకొని వచ్చినావు. మరి మా అన్నకు నచ్చిందా లేదో ఒక్కసారి అడుగుదాం. మరి యశ్పాల్ అన్న తమ్ముడు పాట ఎలా ఉంది? అచ్చ పల్లె పాట. ఎందుకంటే వర్షపు సినుకు పడ్డప్పుడు వాన తడిసినప్పుడు మట్టి వాసన ఎట్లుంటుందో ఆ మట్టి వాసన పాట ఇది. పల్లె జానపదానికి పట్టుకొమ్మ లాంటి పాట ఇది. బాగుంది. థ్యాంక్ యూ సార్. తమ్ముడు చాలా మంచి పాట తీసుకొచ్చినావు. అచ్చమైన పల్లె పాటని పరిచయం చేసినావు. థ్యాంక్ యూ. సరే, మరి మొత్తానికైతే మొదటి ఉద్ది విజయవంతంగా అయిపోయింది. మరి ఇప్పుడు రెండో ఉద్దిలోకి అడుగు పెట్టేద్దాము. మరి రెండో ఉద్ది ఎట్లా ఉంటుందో తెలుసు కదా. పెబ్బలు వాడరు, జుంగలు మాత్రమే వాడతారు. మరి ఏ జుంగ వాడతారో మన పెబ్బని అడుగుదాం. మరి వెంకట్రావు అన్న, రెండో ఉద్దిలో ఏ జుంగను ముందుగా పంపిస్తున్నావు? ధనుంజయ్ అన్న వచ్చేసే నువ్వు ఇక. అన్నయ్య ఇప్పుడేం పాట పట్టుకొచ్చుకున్నావు మళ్ళా? ఒక మరదలు బావని ఇలా అంటుంది, బావా నన్ను విడిచి వెళ్ళకు, నా అందం చూడు, ఇంత అందంగా ఉన్నదాన్ని నన్ను విడిచి వెళ్ళొద్దు అని కోరుకునే పాట పాడితే ఆ బావ ఎక్కడున్నా మరద దగ్గరికి రావాలి మరి. ఓకే కానీ మరిగా బావా నన్నిడువా నాడకే భలేగా ఉన్న బంగారు బొమ్మను జడ కుచ్చులు జడలో బిల్ల పక్కన ఉన్నది పాపిడి బిల్ల బావా నన్నిడువా నాడకే కొయ్యను నేనే పోతే కట్టలు గట్టను నువ్వే కంది కొయ్యను నేనే పోతే కట్టలు గట్టను నువ్వే వస్తే కట్ట గట్టి నీ పక్కకు చూస్తే కంది గిల్ల కల్లేసర మావా బావా నల్నిడువా నాడకే భలేగా ఉన్న బంగారు బొమ్మను జడ గుచ్చులు జడలో బిల్ల పక్కన ఉన్నది పాపిటి పిల్ల బావా నల్నిడువా నాడకే
బీకను నేనే పోతే మెదలు పెట్టను నువ్వే వస్తే శనగ బీకను నేనే పోతే మెదలు పెట్టను నువ్వే వస్తే మెదలు పెట్టి నీ పక్కకు చూస్తే మెదలు పెట్టి నీ పక్కకు చూస్తే శనగ పుల్ల చీరలాగెను మామ బావా నల్లిడువా నాడకే భలేగా ఉన్న బంగారు బొమ్మను జడ కుచ్చులు జడలో పిల్ల పక్కన ఉన్నది పాపిటి పిల్ల బావా నల్లిడువా నాడకే బావా నల్లిడువా నాడకే బావా నల్లిడువా నాడకే బావా నల్లిడువా నాడకే మొత్తానికైతే నేను అందంగా ఉన్నా, నేను సొమ్ములు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, నన్ను చూడు, నువ్వు చూడకపోతే ఇంకెవరైనా చూస్తారు అని చెప్తుందా అమ్మాయి? అంతేనా? అంతే. ఉన్న పిల్లని కాపాడుకోవాలి, అంతేనా? అంతే. మరి పాట ఎట్లుందో ఒకసారి అన్నని అడుగుదాము. మరి యశ్పాల్ అన్న, మంచి పాట. ఈ పాట నిజంగా గ్రామీణులు పాడుకునే పాటే. పాట కూడా నువ్వు బాగా పాడినావు. పోయినసారి పాట కన్నా ఈ పాట చాలా మందరంలో ఎత్తుకొని జాగ్రత్తగా పాడావు. ఓకేనా? మంచిగా పాడినావు ధనంజయ్. థ్యాంక్ యూ. ఓకే. మరి ఇడిదిక్కు నుంచి పిలుచుకోవాలి కాబట్టి మరి అనిల్ అన్న చెప్పమ్మా. మరి ఎవరిని పంపిస్తున్నావు ముందుగాల? రెడీగా ఉన్నాడు మన 26 ఏళ్ళ యువకుడు 26 ఏళ్ళ యువకుడు లాలయ్య. ఓ లాలయ్య, వస్తావా? వచ్చేసిండు మా లాలయ్య. నా పేరు ఎల్లిగాడయ్యా. ఈమెకైనా జీతం ఉండ. నాకైనా జీతం ఉన్నావా? ఇక నన్ను ఈ పని చేయదని నన్ను వస్తా కష్టాలు పెడుతుంది. ఇక నేను ఏం చేయాలి? ఇక రామగోస వచ్చింది కదా నీకు. ఇక సానా గోస పెడుతుంది. ఈ పాటతోటి అన్న మీ అందరికీ ఇనవి చెప్తా. ఇలా నా గోడు చూసి నా బాధ తీర్చురి. ఇక నీ బాధ చూడాలంటే నీ పాట షురూ చేయాలి. మరి నేను ఉంటే వాడతావా, నేను పోతే వాడతావా? నువ్వు కూర్చో. నేను కూర్చోన్నా? నేను ఉంటే పాట రాదు ఇక. సరే కానీ ఇక సరే. ఏమిరయ్యల్లా ఏమన్నా జైరా, ఏమిరయ్యల్లా ఏమన్నా జైరా, పొచ్చోడు లేడాయ పక్కన జైరా, ఏమిరయ్యల్లో ఏమన్నా జైరో, ఏమిరయ్యల్లో జైరో, ఏమిరయ్యల్లో ఏమన్నా జైరో, ఏమిరయ్యల్లో ఏమిరయ్యల్లా ఏమన్నా జైరా, పొచ్చోడు లేడాయ పక్కన జైరా, ఏమిరయ్యల్లా ఏమన్నా జైరా, పొచ్చోడు లేడాయ పక్కన జైరా, ఏమిరయ్యల్లో ఏమన్నా జైరో, ఏమిరయ్యల్లో జైరో, ఏమిరయ్యల్లో ఏమన్నా జైరో, ఏమిరయ్యల్లో ఏమన్నా ఏమిరయ్యల్లా ఏమన్నా జైరా, పొచ్చోడు లేడాయ పక్కన జైరా. ఎత్తున తింటావు మొత్తున వస్తావు, ఏట పెట్టారాదు మూట కొట్టారాదు, ఏట పెట్టారాదు మూట కొట్టారాదు, ఏవిరయ్యల్లా ఏమన్నా జైరా, కొట్టోడు లేడాయ పక్కన జైరా, ఏవిరయ్యల్లో ఏమన్నా జైరో, ఏవిరయ్యల్లో జైరా, ఏవిరయ్యల్లో జైరా, ఏవిరయ్యల్లా ఏమన్నా ఏవిరయ్యల్లా ఏమన్నా జైరా, కొట్టోడు లేడాయ పక్కన జైరా. తుంపనాగలి వెచ్చి తుందరా ఎల్లో తుంపనాగలి వెచ్చి ఆ చిలకంత పీడాయ నల్లేడ గడ్డాయ తుంపనాగలి వెచ్చి తుందరా ఎల్లా ఏవిరయ్యల్లా ఏమన్నా జైరా, చెడు లేడాయ పక్కన జైరా, ఏవిరయ్యల్లా ఏమన్నా జైరా, చెడు లేడాయ పక్కన జైరా, ఏవిరయ్యల్లా ఏమన్నా జైరా, పొట్టోడు లేడాయ పక్కన ఏవిరయ్యల్లో ఏమన్నా జైరో, ఏవిరయ్యల్లో ఉన్న జైరో, ఏవిరయ్యల్లో ఉన్న జైరో, ఏవిరయ్యల్లో ఏవిరయ్యల్లా ఏమన్నా జైరా, పొట్టోడు లేడాయ పక్కన జైరా.
మంచి మల్లెలెత్తి మాలదండలు కట్టి మనసు నేను బాలేక వచ్చిరా ఎల్లా మనసు నేను బాలేక వచ్చిరా ఎల్లా మనసు నేను బాలేక ఎల్లా మనసు నేను బాలేక ఏ వీరయ్యల్లా ఏమన్నా చేయరా కొట్టోడు లేడాయ పక్కన చేయరా ఏ వీరయ్యల్లా ఏమన్నా చేయరా కొట్టోడు లేడాయ పక్కన చేయరా కొట్టోడు లేడాయ పక్కన చేయరా కొట్టోడు లేడాయ పక్కన చేయరా కొట్టోడు పక్కన చేయరా. అవో నీ ఆటలో నేను నిన్ను అందుకోలేకపోతున్నా నిజంగా. పాటకు పాట ఉంది, ఆటకు ఆట ఉంది. అమ్మ నీ ఇష్టం ఉన్నట్టు దుంకుతా అయిపోద్దా? మరి పక్క వాళ్ళు ఏమే గుర్తున్నారు అర్థం నీకు? నాయమ్మడు కూడా దుర్కాలి కదమ్మా. ఇక నీ వెనక మేమందరం అత్తవరామో కానీ మా అన్న మరి నీ వెనకాల పాట వినడా లేడా అని చూద్దాం ఒకసారి. మరి అన్న మన లాలయ్య పాట ఎట్లుంది? లాలయ్య పాట లాలించినట్టు ఉంటుంది అనుకున్నా కానీ లాలించినట్టు లేదు. ఇది నిద్ర చెట్టలో లేపినట్టుంది. ఉరువులు మెరుపులతో పెడబొబ్బలతో భూగోళం పుట్టించినట్టుగా ఉంది పాట. ఇది చాలా ఉధృతంగా రౌద్రంగా కూడా ఉంది పాట. ఈ పాట మా మహబూబ్నగర్ జిల్లా రామస్వామి గారు ఈ పాటని రచించినట్టుగా ఉంది. మనకు జానపదుల్లో చాలా పాటలు విన్నప్పుడు కొన్ని ఏడుపు వస్తాయి, కొన్ని ఆలోచింపజేస్తాయి. మళ్ళీ కొన్ని పాటలు వింటున్నప్పుడు పాతకాలం గుర్తొచ్చి తన హృదయంలో నిలిచిపోయే పాటలు కొన్ని ఉంటాయి. కానీ ఈ పాట పాడుతున్నప్పుడు మాత్రం నీకు రాళ్ళు లేచి ఆడతాయి, కొమ్మలు లేచి ఆడతాయి. అంత పాటలో దమ్ము ఉంది. మంచి పాట, సూపర్ పాట, బాగుంది. థ్యాంక్ యూ సార్. అమ్మా చూస్తురు కదా, ఇక ఇడిదిక్కోవాలని ఒకసారి పిలుచుకోవాలి. మరి వెంకట్రావు అన్న అమ్మా ఇప్పుడు ఎవరిని పంపిస్తున్నావు? రానమ్మా. రానమ్మా. వస్తావా? రారక్క వచ్చేస్తావా? రానక్క ఇప్పుడేం పాటతో తయారయ్యొచ్చినావు? మరి తెల్ల చీర కట్టుకొని తెల్ల జొన్నలు వేయబోతే వాడు చూసే చూపులకు తెల్ల చీర తెలుపులు వచ్చాయనే పాట. అబ్బా గమ్మతైన పాట తీసుకొని వచ్చింది. ఈ పాట వింటుంటే ఎక్కడనో అనిపిస్తుంది కదా. ఎక్కడనో విన్నారో ఎట్లా విన్నారో చూడాలి అంటే ఈ పాట మనం మళ్ళీ ఒకసారి వినాల్సింది. మరి షురూజే.
అక్క చాలా 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 వినసొంపుగా అద్భుతమైన పాట. అసలు వింటంటే అప్పుడే అయిపోయిందా అనిపించింది. ఈ పాట చాలాసార్లు విన్నాం, కానీ ఈ గొంతులో వింటుంటే ఇంకా మంచిగా అనిపించింది. మళ్ళీ వినబుద్ధి అయింది. మరి అన్నకు నచ్చిందా, మెచ్చిందా ఒకసారి కనుక్కుందాం. మరి యశ్పల్ అన్న, అక్క పాట ఎలా ఉంది? ఎక్కడైతే జానపద గాయకులు ఉంటారో వాళ్ళకందరికి వచ్చిన పాట ఇది. ఎందుకంటే ఈ పాటలో అంతా ఎంత సుకుమారతనము, ఆడపిల్ల యొక్క ఆవేదన ఇదంతా కనపడుతుంది. అట్లే ఈ పాట పాడుతున్నప్పుడు చందమామ అనేది ఎక్కడుందో, నాగమల్లె దారిలు అనేది ఎక్కడుందో ఈజీగా పలికే పదాలన్నమాట. కాబట్టి ఈ పాటని పాడరాని వాళ్ళు కూడా వాడతారు, హమ్మింగ్ చేసుకుంటా రోడ్డు మీద పోత కూడా వాడతారు. అంటే అంత గొప్పగా ప్రాచుర్యంలో పొందిన పాట, మంచి పాట ఇది. మగవారి దాష్టికం, క్రూరత్వం, హింస అదంతా కూడా ఈ పాట ద్వారా వ్యక్తం చేస్తుంది ఒక ఆడపడచ్చు. అంటే వద్దన్నా కూడా నాకెళ్ళి చూస్తున్నాడు, వద్దన్నా నా ఎంట పడుతున్నాడు అనేటటువంటిది. అట్లే తను కూడా బాగా పాడింది. రాని చాలా కష్టపడకుండా ఈజీగా పాడినావు, బాగుంది, మంచిగా పాడినావు. అమ్మయ్య, ఇంకొకళ్ళు ఉన్నారు, ఇక ఆయన తాళ్ళను కూడా పిలుచుకుంటే మన కథ అయిపోతుంది. మరి అనిల్ అన్న రెడీగా ఉన్నాడు, పిల్లగాడు అప్పటి నుంచి చూస్తాడు. కార్తీక్ వస్తావా? చేయి కార్తీక్. ఇక కార్తీక్ అక్క, ఏం పాట పట్టుకొచ్చుకున్నావయ్యా? ఒక ఆడపిల్లకి పెళ్లి చేసి అప్పగింతల టైంలో ఆమె పడే బాధ తల్లితోని చెప్తుంది. తల్లి వియంపురాలతో చెప్పే ఆ సంభాషణనే ఈ పాట. అంటే మొత్తానికి ఒక పెళ్లికి సంబంధించింది, ఒక ఆడపడుచుకి సంబంధించింది. అవునక్క. మరి ఆ పాట ఎట్లుండో తెలియాలి అంటే మరి షురూ చేయాలి. కార్తీక్ మంచిగా వాడు, పోటీ గట్టికి. ఓకే, లాస్ట్ పాట, చివరి అవకాశం వినియోగించుకో, సరేనా? కానీ పున్నంబు ఎన్నాడే మముగన్న తల్లి, పున్నంబు ఎన్నాడే మముగన్న తల్లి, పూదిద్దు నీ గడప పూల మట్టెలతో, పూదిద్దు నీ గడప పూల మట్టెలతో. ఆమాస ఎన్నాడే మముగన్న తల్లి, ఆమాస ఎన్నాడే మముగన్న తల్లి, అలికి ముగ్గులెద్దు అంటూ మట్టెలతో, అలికి ముగ్గులెద్దు అంటూ మట్టెలతో. అమ్ముతున్నావా, అమ్మ నన్ను గన్నవా అమ్ముతున్నావా, అమ్మ నీలో గిల్లు చిన్నబోయేనే, అమ్మ నీలో గిల్లు చిన్నబోయేనే. మోగొల్ల గన్నవా మొత్తుకున్నావా, మోగొల్ల గన్నవా మొత్తుకున్నావా, ముదుగుల్ల రేగడి గుత్తగొన్నావా, ముదుగుల్ల రేగడి గుత్తగొన్నావా. మముగన్న తల్లి, దామేర ఎన్నాడే మముగన్న తల్లి, దాటుదు నీ గడప దండి మట్టెలతో, దాటుదు నీ గడప దండి మట్టెలతో. ఏకాశి ఎన్నాడే మముగన్న తల్లి, ఏకాశి ఎన్నాడే మముగన్న తల్లి, ఎక్కుదు నీ గడప ఎండి మట్టెలతో, ఎక్కుదు నీ గడప ఎండి మట్టెలతో. ఆకిలు కని బాలనిస్తున్న నదినే, ఆకిలు కని బాలనిస్తున్న నదినే, అందంగా పానుల్లో చెప్పుకోవమ్మా, అందంగా పానుల్లో చెప్పుకోవమ్మా. ఇల్లు అలకని బాలనిస్తున్న నదినే, ఇల్లు అలకని బాలనిస్తున్న నదినే, ఇగురంగ పానుల్లో చెప్పుకోవమ్మా, ఇగురంగ పానుల్లో చెప్పుకోవమ్మా.
ఇగురంగ పానుల్లో చెప్పుకోవమ్మా ఇగురంగ పానుల్లో చెప్పుకోవమ్మా ఇగురంగ పానుల్లో చెప్పుకోవమ్మా ఇగురంగ పానుల్లో చెప్పుకోవమ్మా. చాలా మంచి పాట తీసుకుని వచ్చిండు. దీన్ని పూర్తి అర్థం తెలుసుకోవాలంటే మా అన్నని అడగాలి. మరి యశ్పాల్ అన్న? చాలా శోకంతో కూడుకున్న పాట, ఆర్ద్రతతో కూడుకున్న పాట, గుండె తడి పాట ఇది. ఎందుకంటే ఎంత పాట పాడుతున్నప్పుడు నిజంగా మహిళా గొంతుతో పాడుంటే ఏడుపు వస్తుంది అనమాట. అంత ఏడుపు వచ్చేటటువంటి పాట ఇందులో ఏముంది అని అంటే దీంట్లో అర్థము అత్తగారింటికి పోతున్నప్పుడు ఏడుస్తుంది ఈమె. ఆ పెండ్లికి ముందు పడేటటువంటి బాధల్ని, వాళ్ళ కన్న తల్లి యొక్క శోకాన్ని, కన్నబిడ్డ యొక్క శోకాన్ని చెప్తున్న పాట. బాగుంది, మంచిగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఇక మీకు తెలిసిన ముచ్చటనే. మరి రెండవది తర్వాత ఏమవుతుంది? ఇక నా పని అయితే అయిపోయింది, మా అన్న పని మొదలవుతుంది. పెబ్బల్లో జుంగలు పట్టుకొని వచ్చేసేరి. మరి ఇయ్యాల ఒక్కొక్క జుంగ అదరగొట్టేసింది. మంచి మంచి పాటలు వాళ్ళ గొంతుల్లో మనకి పరిచయం చేసింది. మరి ఏ జుంగ ఎట్లా వాడింది, ఎవరు ఇందులో విజేతగా నిలుస్తారు, ఎవరు ఇంటి దారి పడతారు, మరి ఎవరు ఇంకొక మెట్టు ఆటపాటకి ముందుగా నడుస్తారు తెలవాలి అంటే మరి యశ్పాల్ అన్నని కనుక్కోవాలి. మరి అన్న, నీ యొక్క తీర్పు కోసం ఇక్కడ 2 బృందాలు వేచి ఉన్నాయి. ఈ సెషన్లో పాడిన గాయకులందరూ కూడా పల్లె పాటలను తీసుకొచ్చారు. యాంత్రిక పాటలు ఏవీ లేవు. నిజంగా నేను చెప్తున్నా, పల్లె పాటల రుచిని చూపించినటువంటి ఆటపాట సెషన్ ఇది. కాబట్టి ఇందులో పాడినటువంటి పాటల్లో కూడా అర్థవంతమైన పాటలు, సామాజిక సాంస్కృతిక రంగాన్ని చూపించే పాటలే పాడారు. అయితే వెంకటరమణ గారు తీసుకొచ్చినటువంటి వారి టీంలో ఉన్నటువంటి ఇద్దరు కూడా మంచి పాటలే తెచ్చారు. కాకపోతే ఆ పాడినటువంటి దాంట్లో వాళ్ళకు ఉన్నటువంటి గొంతులో ముఖ్యంగా రాణమ్మ కొంచెం ఆ పాట అంటే స్టెమ్ గట్టిగా పాడలేకపోయింది. రెండు పాటలలో కూడా అంత శక్తిని చూపించలేకపోయింది. కాబట్టి ఆమెకు ఒక పాటలో 6 మార్కులు, రెండవ పాటలో 7 మార్కులు వచ్చినాయి అనమాట. తర్వాత ధనుంజయ ఫస్ట్ పాట చాలా అదరగొట్టే పాట పాడాడు, గట్టు మీద గుడిసె అనే పాట. ఆ తర్వాత రెండో పాట పాడాడు కానీ అంత రంజింప చేసినట్టుగా అనిపించలేదు నాకు. ఫస్ట్ పాట ఏమో అరిసినట్టుగా పాడాడు, అంటే ఆ పాట ఉన్న స్థాయిలో కాకుండా కొంత అరుపుతోనూ వచ్చింది ఆ పాట. కొంత మార్క్స్ తగ్గినాయి. ఫస్ట్ పాటకు 9, తర్వాత పాటకు అట్లా 7 మార్కులు అట్లా వచ్చినాయి. కాబట్టి తనకు 15 వచ్చినాయి. అట్లే కార్తీక్ పాడిన 2 పాటలు కూడా మంచి పాటలు, చాలా అర్థవంతమైన పాటలు. తను పాడటం కూడా చాలా ఈజీగా తేలిగ్గా పాడుకుంటూ పోయాడు. కాకపోతే ఆ పాడిన దాంట్లో ఆ శక్తి కనిపించలేదు, స్టెమినా, ఎనర్జీ కనిపించలేదు. పాడుతున్నప్పుడు వైబ్రేషన్ రావాలి కదా మనిషికి, అవతల మనిషికి, అట్లా ఎనర్జీ కనిపించలేదు. దానివల్ల ఫస్ట్ పాటకు 9, తర్వాత 7 మార్కులు వచ్చినాయి. ఇక పాలె లాలయ్య 2 పాటలు కూడా చాలా ఎనర్జీగా పాడాడు. అంటే పాట వింటున్నప్పుడు మనకు పూనకం వచ్చినట్టుగా ఉంది. అట్లే జానపదాలు కూడా తీసుకొచ్చిన జానపదాలు కూడా 2 మంచి పాటలు తీసుకొచ్చాడు. కాబట్టి అనిల్ అన్న టీంలో నుంచి పల్లె లాలయ్యని దీంట్లో విన్ని చేస్తున్నాం. అది అమ్మ చూసిరు కదల్లా, ఎంత చక్కనైన పాటలు, పల్లె మట్టి పాటలు పట్టుకొని వచ్చేసారు కదా. మీ అందరికీ ఇలా దిల్కుష్ అయింది అనుకుంటా. ఎందుకంటే ఇలా ఒకళ్ళు మించి పాటలు పాడుకున్నారు. మాకే పరిశాన్ అయిందంటే మీరు టీవీల కాడ కూర్చొని ఇంకెంత పరిశాన్ అయ్యారు. మరి మీకు ఎవరి పాట నచ్చింది, ఎట్లా నచ్చిందో మీరు కామెంట్లు పెట్టుర్రి. మరి అప్పుడే చెప్పిన అసలే పెళ్ళిళ్ళ సీజన్ పోయి వచ్చి కాసేపు మా ఆటపాట చూసి ఇప్పుడు ఏంది కొంచెం మనసు ఉల్లాసంగా తేలిగ్గా అనిపిస్తుంది కదా. ఏం లేదుల్లా, కొంచెం బుక్కెడు బువ్వ తినుర్రి, కంటిండా నిద్ర వర్రి. మళ్ళీ వచ్చే వారం మంచి ఆనిముత్యాలను పట్టుకొని నేను మీ ముందుకు వచ్చేస్తా. ఎల్లప్పుడూ ఇట్లనే చూసుకుంటూ ఉండుర్రి. జనం మెచ్చిన బాటరా, ఇది జానపదాల జాతర ఆట పాట.